తెలుగు సినీ పరిశ్రమలో కంటెంట్ బేస్ కథలను ఎంచుకునే హీరోల్లో ఒకరు శ్రీ విష్ణు. షార్ట్ ఫిలిమ్స్తో ప్రారంభమైన ఆయన ప్రయాణం చిన్న చిన్న పాత్రల నుంచి హీరోగా ఎదిగిన వరకు చాలా ప్రత్యేకం. మెంటల్ మదిలో, బ్రోచేవారెవరు, ముఖ్యంగా సామజవరగమన వంటి సినిమాలు ఆయన కెరియర్కు పెద్ద మలుపు ఇచ్చాయనే చెప్పాలి. కామెడీ, ఎమోషన్ మేళవించిన సహజమైన నటనతో ప్రేక్షకులను అలరించడంలో శ్రీ విష్ణు ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. తర్వాత ఓం భీమ్ బుష్ మరియు సింగిల్ వంటి సినిమాలతో కూడా మంచి విజయాలు అందుకున్నారు. ముఖ్యంగా సింగిల్ సినిమా ఆయన కెరియర్కు మంచి బూస్ట్ ఇచ్చిందనే చెప్పాలి. అయితే తాజాగా శ్రీ విష్ణు మాత్రం బ్యాక్ టు బ్యాక్ షాకులు తగిలాయి. వారం గ్యాప్లో విడుదలైన ఆయన 2 సినిమాలు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. ఫిబ్రవరి చివర్లో వచ్చిన విష్ణు విన్యాసం సినిమాతో వాస్తు, లక్కీ నంబర్స్ నమ్మే యువకుడిగా కనిపించిన శ్రీ విష్ణు కామెడీతో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. కానీ సినిమా ఆశించిన స్థాయిలో ఓపెనింగ్స్ తెచ్చుకోలేకపోయింది. ఆ సినిమా ప్రభావం తగ్గక ముందే మరో చిత్రం మృత్యుంజయ విడుదలయ్యింది. రిలీజ్ కి ముందు మంచి టాక్ వచ్చినప్పటికీ సాధారణ ప్రేక్షకుల నుంచి మాత్రం ఆశించిన స్పందన రాలేదు. కొందరైతే ఈ సినిమా థియేటర్లో కంటే ఓటీటీలో బాగా సరిపోతుందని కూడా చెప్పారు. ఇక ఇదే సమయంలో జరిగిన ఐసీసీ మెన్స్ T20 వరల్డ్ ఫైనల్ కప్ కారణంగా కూడా కలెక్షన్లు పడిపోయాయని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. మొత్తానికి వారం గ్యాప్లో బ్యాక్ టు బ్యాక్ సినిమా విడుదల కావడం శ్రీ విష్ణుకి బ్యాడ్ లక్ గా మారింది. నటుడిగా తన పాత్రకు న్యాయం చేసినప్పటికీ సరైన రిలీజ్ ప్లానింగ్ లేకపోవడం వల్లే ఈ ఫలితం వచ్చిందని సినీ విశ్లేషకులు అంటున్నారు. ఇక ముందు శ్రీ విష్ణు మళ్ళీ మంచి కంటెంట్ సినిమాలతో బలమైన కంబ్యాక్ ఇస్తారా అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.